130 పైగా టీఎంసీల రిజర్వాయర్లు కట్టి పంపులు కూడా మోటార్లు పెట్టి రెడీగా ఆన్ చేసి ట్రయల్ రన్ చేసినటువంటి పరిస్థితి. ఏదుల కావచ్చు, ఒట్టెం కావచ్చు, కర్మిల కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లాపూర్ నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు రిజర్వాయర్లు అన్నీ 90% కంప్లీట్ అయిపోయినాయి. టోటల్గా మోటార్లు అయిపోయినాయి. మోటార్లను రన్ చేస్తే ఈ రిజర్వాయర్లన్నీ నిండిపోతాయి. కనీసం రిజర్వాయర్లు నిండి ఉన్నా మీరు కాలువలు లోగకపోతుంది. కానీ టెండర్లు ఇచ్చిన కాలువలను మీరు రద్దు చేసి మళ్ళీ టెండర్ ఇవ్వకపోయినా కానీ ఏదో కారణం చెప్పి అది అట్లే ఉన్నా కానీ కనీసం మీరు రిజర్వాయర్లు నింపితే మోటార్లు రెడీగా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు 5 రిజర్వాయర్ల నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది కదా. కాలువల ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, రిజర్వాయర్ ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అటు జూరాల నుంచి ఒక గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు పోయే అవకాశం ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టును మీరు నింపకుండా ఒక 2 రోజులు నెట్టెంపా నింపిరు, మళ్ళీ బంద్ అయిపోయింది అంతే. గేట్లను రిపేర్ చేయట్లేదు, నీళ్లను వాడుకోవట్లేదు, ఉన్న నీళ్లను నదిలోకి వదులుతున్నారు. మరి రేపు వర్షాకాలము వరదలు వస్తావో లేదో తెలియదు. దేవుడిగా అవకాశం వచ్చినప్పుడు, దేవుడు కనికరించినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు నింపడం బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి సొంతం జిల్లాలోనే ఇరిగేషన్ పైన ఇంత పెద్ద శ్రద్ధ ఉందంటే మరి రేపు ఏం జరుగుతుంది? అట్లా పంతొమ్మిది టీఎంసీల స్థామతతో సామర్థ్యంతో బదులు జూరాలను డిజైన్ చేస్తే ఈ మహానుభావులే దాన్ని 9-10 టీఎంసీలు కుదించారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఆ రిజర్వాయర్లు కూడా దాదాపు 2-3 టీఎంసీలు సరిపోయేటువంటి మొత్తం మట్టి చేరిపోయింది. దానిలో గేట్లు రిపేర్ చేయరు, మట్టిని తీసే కార్యక్రమం ఉండదు, రిజర్వాయర్లు నింపేటువంటి ఆలోచన ఉండదు, గేట్లను రిపేర్ చేసేటువంటి ఆలోచన ఉండదు, కంప్లీట్ అయిన రిజర్వాయర్లను నింపరు, మోటార్లను ఆన్ చేయరు. అసలు జిల్లాను ఏం చేయదలుచుకున్నారు? 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర 2 సంవత్సరాలకు వచ్చింది. ఇంకా ప్రాజెక్టులు ఎక్కడ కడతారు? అదే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువల టెండర్లు రద్దు చేయకుండా ఉనింటే మరి ఈరోజు ఈ పాటికి నీళ్ళు వచ్చేటివి. 6 నెలల్లో నీళ్ళు తెస్తామన్నారు. 6 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, ఇంకే 6 నెలలు. ఎప్పుడు వస్తాయి నీళ్ళు? ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టిందా? ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళన్నా నింపండి అయ్యా బాబు అంటే ఇవాళ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు, దాన్ని రివ్యూ చేసే పరిస్థితే లేదు. వరదలు వచ్చినప్పుడు పండుగ వాతావరణం ఉండేది. ఇరిగేషన్ మంత్రులు ప్రాజెక్టుల పొంటి తిరిగేది, గంటకు రివ్యూ చేసేది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తుంది, ఎన్ని క్యూసెక్లు వస్తున్నాయి, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, మధ్యలో మనం రిజర్వాయర్లు ఇన్ని నింపుకోవాలి, ఎన్ని టీఎంసీలు నింపాలి అని చెప్పేసి. ఒక జూరాల కెపాసిటీ ఉన్నటువంటి టోటల్ కెపాసిటీ ప్రతిరోజు నదిలో కలిసిపోతుంటే, ప్రతిరోజు నీళ్ళు నదిలో వృధా అవుతుంటే, మరి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నింపకుండా నదిలో వదులుతుందంటే మరి మీకు అవగాహన అధికారులపైన ఏమైనా అజమాయిషి ఉందా? ఎవరైనా రివ్యూ చేస్తుందా లేదా ఈ ప్రాజెక్టులపైన, ఇరిగేషన్ ప్రాజెక్టులపైన? దయచేసి
మరి ఇప్పటికైనా వెంటనే అప్రమత్తమై 90% పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా రిజర్వాయర్లు మొత్తం నింపాలి. ఎలాంటి అభ్యంతరం లేదు ఆ రిజర్వాయర్లు నింపడానికి. ప్లస్ జూరాల కింద ఉన్నటువంటి భీమా ఫేజ్ 1 కానీ భీమా ఫేజ్ 2 కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ నెట్టెంపాడు కానీ ఈ రిజర్వాయర్ అన్నీ కూడా నింపాలి. సంగంబండ గేట్లను కూడా వెంటనే రిపేర్ చేయాలి. కొడంగల్కి ఎక్కడి నుంచి తీసుకెళ్తుండ్రో ఆ భూత్పూర్ రిజర్వాయర్ అది కూడా గేట్లు రిపేర్లో ఉన్నాయి, దాన్ని కూడా వెంటనే చేయాలి. లేనట్లయితే మళ్ళీ ఎంత వరద వచ్చినా కూడా లాభం లేదు. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వెంటనే రైతు బంధు కూడా వేయాలని చెప్పని, రైతులను ఆదుకోవాలని చెప్పని ఇమీడియట్గా రివ్యూ చేసి ఆ రిజర్వాయర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వెంటనే పర్యటించి ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా నింపాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన ఇరిగేషన్ మంత్రి ఇమ్మీడియట్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ నింపడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి, 100 పైగా టీఎంసీలు నీళ్లు మా మహబూబ్నగర్లో పాలమూరులో నీళ్లు రిజర్వాయర్లు ఉంటే చుట్టుముట్టు ప్రాంతాల్లో గొర్రెలకు కానీ బర్రెలకు కానీ రిజర్వాయర్ గ్రౌండ్ వాటర్ కానీ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కొన్ని కారణాల వల్ల మీరు కాలువలు తోగలేమని చెప్పినా సాకులు చెప్పినా కనీసం రిజర్వాయర్లు నింపడానికి ఏం అభ్యంతరం లేవో మాకు చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ప్రాజెక్టులపైన రివ్యూ చేయాలి, నీళ్లను వృధా కాకుండా ఈ ప్రాజెక్టులో నింపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు బంధు కూడా విడుదల చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.